దేవుడు మనకి సహాయం చేయాలి. కాబట్టి ఆది యందు దేవుడున్నాడు, ఆత్మ ఉంది, వాక్కు ఉంది. అదే దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్తలో కూడా అలాగే ఆది యందు వాక్యము ఉంది. సామెతల గ్రంథంలో ఆ ఆత్మని నరుల్లో దేవుడు పెట్టాడు. అలాగే దేవుడు ఆత్మ గనక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి దేవుడు వాక్యం అనే నామాన్ని ధరించుకొని ఉన్నాడని ప్రకటన 19:13 చదువుకున్నాం. యోహాను రాసిన సువార్తలో కూడా అదే చదువుకున్నాం. చూడండి 10:30 నేను తండ్రి ఏకమై ఉన్నాను. 8:58 అబ్రహాం పుట్టకముందే నేనున్నాడు. కాబట్టి ఆ ఆత్మ ఎవరిలోనికి వచ్చింది అంటే మరియలోకి వచ్చింది. మరియను కమ్ముకుంది. అది సర్వోన్నతుని యొక్క శక్తి, దేవుడి యొక్క శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమె గర్భవతి. కొలస్సీయులు రాసిన ప్రకారంగా 1:15 ఆయన ఆది సంభూతుడు, ఆది నుంచి ఉన్నటువంటి వాడు. హెబ్రీ 1:2-3 సమస్తానికి వారసుడు. ఆ సర్వశక్తిని, సర్వోన్నతిని యొక్క శక్తి కమ్ముకొంది మరియ మీద. మరి మరియకు గర్భం పరిశుద్ధాత్మలో వచ్చిందని మత్తయి సువార్త 1:20 యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు దూత. చదవండి 1:20 మత్తయి సువార్త. త్వరగా తెరవండి. దేవుని యొక్క ప్రేమలో కాబట్టి ఇప్పుడు ఆత్మ ముందే ఉందా లేకపోతే దేవుడు వచ్చిన తర్వాత వచ్చిందా? ఎప్పటి నుంచో ఉందా? ఆత్మే కదా ఆమెలోకి వచ్చింది, పరిశుద్ధాత్మే కదా ఆమెలోకి వచ్చింది, సర్వోన్నతుని శక్తే కదా ఆమెను కమ్ముకుంది. కాబట్టి ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీకు వాగ్దానం ఒకటి ఇస్తున్నాను. ఏంటంటే మీరు తండ్రి వలన పొందినటువంటి ఆ వాగ్దానం పొందుకోవాలి అంటే ప్రార్థనలో ఉండండి. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి మరియా ప్రార్థనాపరురాలు, దయాప్రాప్తురాలు, దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేది. మరి మనం కనుక చూస్తే ఇప్పుడు ఆయన చిన్నతనంలో ఎవరు పాలు తాగి ఉంటాడు? మరియ పాలేగా, మరియ పాలే తాగాడు. మరి మరియా లోపల ఉన్నదెవరు? పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి ఆమెలో నుంచి వచ్చినటువంటి పాలు ఎవరి? ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి పాలే. ఏదో శరీరంగా భార్యాభర్తలు కలుసుకుంటే వచ్చినవి కావు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె ఆ బిడ్డకి, యేసుకి పాలిచ్చింది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమేనా. ఆమె తీసుకున్నటువంటి ఆహారము, ఏర్పడిన రక్తము, దానిలోంచి వచ్చిన పాలు అన్నీ కూడా పవిత్రమైనటువంటివే. ఎందుకంటే ఆమెనే దేవుడు ఏం చేశాడు? పవిత్రపరిచాడు. కాబట్టి ఆ లోపలికి వెళ్ళి అన్నీ కూడా ఇక పవిత్రమే. ఇప్పుడు పరలోకం పవిత్రమైనది, దాంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా ఏమవుతారు? పవిత్రులే అవుతారు. ఎవరు వెళ్ళగలరంటే పవిత్రులు మాత్రమే వెళ్ళగలుగుతారు అక్కడికి, పరిశుద్ధులు మాత్రమే వెళ్ళగలుగుతారు అక్కడికి. ఆలోచించేయండి. ప్రవచన ప్రకారంగా మరి ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించాలని మీకా సువార్త గ్రంథంలో 5:2 ఈ సువార్త గురించి రాయబడింది. ప్రభు ఎక్కడ పుడతారు అంటే బెత్లెహేములోనే. మరి అప్పుడు నక్షత్రం మరి కనపడి జ్ఞానులను నడిపించింది అని చెప్పి మనం చదువుతున్నాం. మంచిది. మరి నక్షత్రం ఏ నక్షత్రం ఇది? అది యాకోబులో ఉదయించిన నక్షత్రమే. చూడండి సంఖ్యాకాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనం. ఇది యాకోబులో నుంచి పుట్టినటువంటి నక్షత్రమే. యాకోబు సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడే దేవుడు. యూదా గోత్రం ఎక్కడి నుంచి ఉదయిస్తుందంట? నక్షత్రము యాకోబులో. ఎవరి నక్షత్రం? యేసు ప్రభు వారి. తర్వాత మీకు వివరం చెప్తాను. కాబట్టి మరి నక్షత్రం ఆ రోజుల్లో నడిపించింది అన్నాం. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి ఏం పెడుతున్నారు? వాట్సాప్లో ఏం పెడుతున్నారండి?
చెప్పండి? లొకేషన్ పెడుతున్నారు. లొకేషన్ పెడితే మనం కనుక ఆన్ చేస్తే మనం ఎక్కడున్నా సరే అది ఎక్కడ పెట్టారో వాళ్ళ లొకేషను అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది, దారి నడిపిస్తూ ఉంటుంది, దారి కూడా చూపిస్తుంది. అందులో మ్యాప్లో దారి చూపిస్తుంది. మనం వెళుతూ ఉంటే ఎటెల్లలో అదే చెప్తూ ఉంటుంది, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, ముందు వైపున మరి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, రైల్వే గేట్ వస్తూ ఉంది, మలుపులు వస్తున్నాయి, అన్నీ చెప్పుద్ది. ఇదేంటి? భూమి మీద ఉన్నటువంటి ఒక గూగుల్ మ్యాప్లో లొకేషన్ షేర్ చేస్తే అంత తేలిగ్గా అక్కడికి వెళ్తారు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ ఎలా వస్తున్నారు? ఆ యొక్క లొకేషన్ బట్టే వస్తారు. మరి అలా కరెక్ట్గా యాక్యురసీగా ఎలా వస్తున్నారు? కరెక్ట్గా మన ఇంటికి ఎట్లా వస్తున్నారు? లొకేషన్. మరి పాత ఆ కాలంలో, ప్రభువారి కాలంలో మరి నక్షత్రం నడిపించింది అన్నారు. మరి ఇక్కడైతే మనం ఏమంటామంటే ఇప్పుడు ఈ గూగుల్ని GPS అంటాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మరి దేవుని యొక్క ఆనాడు లొకేషన్ షేర్ చేశారు కదా, ఎవరు షేర్ చేశారు? దేవుడు ఏమైనా షేర్ చేశాడా జ్ఞానులకి? ప్రియులరా, ఆలోచించి మరి ఆనాడు ఎలా వచ్చారు వాళ్ళు? జ్ఞానులు ఎలా వచ్చారు అంటే DPS అంటాం. DPS అంటే దేవుని యొక్క ప్రేమలో డివైన్ పొజిషనింగ్ సిస్టమ్. దేవుని యొక్క ఆత్మ, డివైన్ పొజిషనింగ్ సిస్టమ్. ఆ సిస్టమ్ ద్వారా ఆ నక్షత్రము వారిని వెలుగు చూపిస్తూ, వాళ్ళ మీద మాత్రమే వెలుగుపడుతూ వాళ్ళని మాత్రం నడిపిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆ వెలుగు ఎక్కడికి పోతే అక్కడ. ఆనాడు పాత నిబంధనలో ఆ యొక్క దేవుడి యొక్క మేఘము, అలాగే దేవుడి యొక్క అగ్ని ఎలా నడిపిస్తే అలా నడిచారు అని వాక్యం మనకు కనపడుతోంది నిర్గమకాండములు. మరి ఇక్కడ కూడా అంతే, ఆ నక్షత్రము వెలుగు నడిపించింది. ఈ సిస్టమ్ ద్వారా మరి నడిపించబడ్డారని మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా తీయాలండి, ఆలస్యమవుతుంది. హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెమ్మని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుని చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంట్లోపలికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి. ఎవరు నడిపించారట? నక్షత్రం. మరి ఇప్పుడు దూతలు ఏం చేసినాయి అంటే అప్పుడు పాటలు పాడే. యోబు గ్రంథం చూడండి, 38వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. దేవుని యొక్క ఏం చేస్తాయంట? ఉదయ నక్షత్రములు ఏకముగా గుడి దూతలందరూ కలిసి ఏం చేస్తాయంట? నక్షత్రాలన్నీ కలిసి ఏం చేస్తాయంట? పాటలు పాడతాయి. లూకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనము ఈ మాటలను చూస్తాం. లూకాసు వార్త. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. కాబట్టి మరి మనం చూస్తే ఆకాశ దూతలు పాటలు పాడతాయని చెప్పేసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతను భూనివాసులకు అనగా ప్రతి జనములకును ప్రతి వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఎవరండి? దూత. మరి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తుంది? ప్రభువారు ఎక్కడున్నారా అని దారి చూపించింది. అలాగే ఆ వెలుగు ఏం చేసింది చెప్పండి? గొల్లలకు కూడా శిశువు ఎక్కడున్నాడో
దారి చూపించింది, చెప్పింది వచ్చి ఫలానా చోట ప్రభువారు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఆయన పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉన్నాడు, వెళ్ళి చూడండి అని దూత వాళ్ళతో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ అన్ని దూత పనులు మనకు కనబడుతుంటాయి బాగా. మరీకి దూత కనపడి మాట్లాడటం, అలాగే జ్ఞానులకు దూత కనపడి మాట్లాడటం, మీరు మళ్ళా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పటం, మళ్ళా మనం చూసినట్లయితే గొల్లలకి కనపడటం, ఇలాగా మనము బైబిల్లో అనేక పర్యాయాలు అనేక చోట్ల మరి దూత మాట్లాడటం. యాకోబుతో ఎవరు మాట్లాడారు? దూత. మోషేతో ఎవరు మాట్లాడారు? దేవుని దూతే. అబ్రహాంతో మాట్లాడింది దేవుని దూతే. అన్ని దేవుని దూతలనే రాసి ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరు మాట్లాడారు? దేవుని దూతలు. ఎక్కడ చూసినా దూత. మరి నీకు కూడా ఒక దూత ఉంది, నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. అయితే నువ్వు నిజంగా నడిస్తే ఆ దూత నీతో మాట్లాడి నువ్వు నడవలసిన మార్గాన్ని నేర్పిస్తుంది. దేవుని ప్రేమించిన వీళ్ళైనా యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 3వ వచనం చూద్దాం పిల్లరా. 40వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం దాకా. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తి చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అంచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును. దేవుని ప్రేమించులారా, ఈ మాటలన్నీ మీరు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడకి ముందు, అంటే భూమి మీదకి రావటానికి ముందు 6 నెలల ముందు దేవుని ప్రేమించులారా యోహాను ఇవన్నీ చెప్పటం జరిగింది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం. ఏదైతే ఇక్కడ చెప్పబడ్డాయో ఇదే ప్రవచనం అక్కడ అతను యోహాను చెప్పడం జరుగుతూ ఉంది. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందండి యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా ఆ మాటలని చదవండి కంప్లీట్గా. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడని అరణ్యములో కేక వేయును ఒకరి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు. కాబట్టి ఇందాక మనం ఏదైతే చదివామో 700 సంవత్సరాల క్రితం ప్రభువారి గురించి చెప్పబడింది. ఆయనకన్నా ముందు ఒక అతను వస్తాడు, మార్గాన్ని సరళం చేస్తారు, అలాగే ఎత్తు పొలాలన్నింటినీ కూడా సమానం చేస్తాడు అని రాయబడినటువంటి ఆ యోహాను మనం చూస్తున్నటువంటి నూతన నిబంధనలో యోహాను. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా ఆలోచించండి. ప్రపంచానికి అంతటికీ కూడా బెత్లెహేం అనేది సెంటర్ పాయింట్ అంటారు. అంటే ప్రపంచం మొత్తానికి నడిబొడ్డు ఎక్కడ? బెత్లెహేం లేదా యెరూషలేము. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం యెహెజ్కేలు గ్రంథం. మరియు ప్రభువు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దాన్ని ఉంచితిని, దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించి. దేవుని ప్రేమించిన ఇక్కడ మనం చదివినటువంటి మాట యెరూషలేం గురించి మాట్లాడుతాం. యెరూషలేంలో నట్టనడిమి సందర్భంలో ఈ యొక్క దేశము ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో మరి ఈ సెంటర్లో ఎందుకు పుట్టాడు దేవుడు అంటే అందరికీ కూడా ప్రపంచం మొత్తానికి కూడా ఆ దేవుని యొక్క మార్గములు తెలియచేయబడాలి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది. యెరూషలేం గురించి మాట్లాడుతాం. అన్ని జనుల మధ్య నేను వారిని ఉంచి తిని. చూసారా, దాని చుట్టూ ఏమన్నాయట? రాజ్యములన్నవి. దేవుని యొక్క ప్రేమలో మనము కూడా ఈ యొక్క మార్గముల్లో ప్రయాణం చేయటానికి దేవుడు అందరికీ డైరెక్షన్ ఇవ్వటానికి అది అక్కడ కట్టబడింది అనేది మనకి అర్థమవుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14, 9వ అధ్యాయం 6వ వచనం, మీకా గ్రంథం 3:1,
5:2 ఈ ప్రకారంగా ప్రభువారి లోకానికి వచ్చినట్టుగా మనము లేఖనాల్లో చూడవచ్చు. సమస్త జనులకు కూడా ఆయన పిలుపు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. చదవండి మత్తయి 11వ అధ్యాయము 28-29. సమస్త జనులకు 11వ అధ్యాయము 28-29. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. నేను సాత్వికులను దీన మనసు కలవాలను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సమస్త జనులారా అందరికీ పిలిపిది, ఒక్కళ్ళకి కాదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పిలుపు ఇస్తున్నటువంటి దేవుడు. అందరూ రండి, నా వద్దకు రండి, నేనేమి ఇస్తానంటే మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాబట్టి ఈ రోజున నీకు ఏ విశ్రాంతి కావాలో నాకైతే తెలియదు, కానీ ప్రభువులో విశ్రాంతి కలిగి ఉండటానికి నువ్వేమైనా ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నావు. దేవుని యొక్క ప్రేమ మరి వెలుగుదూతగా ఈ లోకానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఏం చేస్తుందంటే వెలుగు? మరొకరిని వెలిగించడానికి. ఎందుకు వచ్చాడు యేసు లోకానికి? అందరికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. ఏం వెలుగది? నిజమైన వెలుగు. ఎన్ని లైట్లు వేసుకుంటే ఈ యొక్క దేశము లేదా ఈ ప్రపంచం మొత్తాన్ని వెలిగించగలవు? ఎన్ని కరెంటు స్తంభాలు పెడితే వస్తుందా? రాదు కదా. ఈ వెలుగు నిజమైన వెలుగు. దేవుని యొక్క ప్రేమలో దేవునికి మహిమ కలుగును గాక. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో మరొక మాటని సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే దేవుడు లోకానికి పిలిపిస్తున్నాడు మరొక పిలుపు. ఏంటంటే అందరూ కూడా మారు మనసు పొంది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రాజ్య సువార్తను ప్రకటించడానికి, అందరూ కూడా మారు మనసు పొందమని చెప్పటానికి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన పని ఏంటి అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. తిమోతి గ్రంథము 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఎవరని చెప్తున్నాడంటే వేకువ చుక్క. వేకువ చుక్క ఎప్పుడు కూడా బాగా ప్రకాశంగా ఉంటుంది. మీరు చూడమని చెప్పాను నేను మీకు. చూడండి, రాత్రి అవ్వంగానే తూర్పు వైపు చూడండి, ఒక నక్షత్రం ముందుగా పుడుతుంది. అది బాగా బ్రైట్గా కనపడుతుంది. ఆలోచన చేయండి. అలాగే దేవుడు ఈ లోకానికి వెలుగు అని చెప్పాం కదా. ఎవరికి వెలుగు చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో ఉన్న వారికి వెలుగును ఇవ్వటానికైనా ఈ లోకం. చీకటి అంటే పాపం. ఏం చూస్తారంటే వాళ్ళు? గొప్ప వెలుగు. చాలామంది జీవితాల్లో చీకటి బతుకుల్లో దేవుడు వెలుగులను కుమరించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 70. వెలుగు ఈ లోకానికి దేవుడు వచ్చాడు. ఆ వెలుగు ఎవరి మీద ప్రకాశించాలి అని అంటే రాస్తా ఉన్నాడు. చదవండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం.
లోకం పుట్టక ముందే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, లోకం పుట్టక ముందే యేసులో ఏముందంట? మహిమ ఉంది. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. దేవుని మహిమ ఎవరు చూడాలి? మనుషులు చూడాలి. జంతువులు చూడవు, కొండలు కోనలు ఏం చూడవు. ఎవరు చూడాలి దేవుడి మహిమ? మనుషులు చూడాలి. అలాగే మనుషులు ఆ మహిమను చూసి తిరిగి అలాంటి మహిమతో వాళ్ళు నింపబడాలి. ఆయన కోరిక నావలే ఉండుటకు అని అంటాడు. ఆయనలాగా ఉండటానికి మనల్ని ఆయన సృజించుకున్నాడు. కాబట్టి ఆయనలో ఏ మహిమ అయితే ఉందో అదే మహిమ మనలోకి రావాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఆ మహిమను ఆ యొక్క శిష్యులకు ఇచ్చేవాడు. ఆ మహిమ ద్వారానే వాళ్ళు అనేక అద్భుతాలు కార్యాలు చేశారు. కాబట్టి ఆ మహిమ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాండి? పరలోకానికి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతావునా. దేవుని యొక్క ప్రేమలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఈయన నిరంతరము స్తోత్రార్హుడు. చదవండి. నిరంతరము అంటే ఆయన పుట్టక ముందు నుంచి, పుట్టిన తర్వాత, అలాగే ఆయన మరణించిన తర్వాత, ఆ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత, ఇప్పుడు మరలా లోకానికి వచ్చేంత వరకు కూడా ఆయన ఎవరండి? నిరంతరము స్తోత్రాడు. మనం పాడుకున్నాం కదా ఇప్పుడే పాట. నిరంతరం నీవు జీవించాలనే, నిరంతరం స్తోత్రార్హుడైనటువంటి దేవుళ్ళు మనం నివసించాలనే ఆశ. ప్రియులరా, అంతేకాదు ఈయన ఎవరు అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పినట్టుగానే కొత్త నిబంధనలో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఎవరిప్పుడు దేవుడు? పరిశుద్ధుడు. పాత నిబంధనలో దేవుడు నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, ప్రజలు అందరూ ఏం చెప్తున్నారండి? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. అలాగే ఇంకొక మాట ఏమన్నాడంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను అన్నాడు. యెషయా గ్రంథం చూడండి, 44వ అధ్యాయం 6వ వచనం. 44వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం త్వరగా తెరవండి. కాబట్టి మొదటివాడు కడపటివాడు ఆయన అని 700 సంవత్సరాల క్రితం ప్రభువారి గురించి రాయబడింది. అంటే ఇప్పటికి 2700 సంవత్సరాల క్రితం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 22వ అధ్యాయం 13వ వచనం. ఈ రెండు వాక్యాల్లో 22:13 కూడా చూడండి. ఆల్ఫా ఒమేగా అంటే ఆది అంతం. ఆల్ఫా ఒమేగా అంటే ఆది అంతం. కాబట్టి మొదటి వాడిను కడపటి వాడిని కూడా నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. చూడండి, దేవుడి యొక్క మహత్యం కలిగినటువంటి మహారాజు. మన పాటలో కూడా మాట వినపడుతుంది. ఎవరయ్యా ఆయనంటే మహత్యం గల మహారాజు. కీర్తన 95వ కీర్తన 3వ చరణం. 95వ కీర్తన 3వ చరణం.
యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఏంటంటే ఆయన మహత్యము గల మహారాజు. మామూలు దేవుడు కాదు ఈయన, అందరి వంటి దేవుడు కాదు ఈయన. ఏదో కొద్దిగానే వరాలు కలిగిన దేవుడు కాదు. భూతానికి కొన్ని వరాలు ఉంటాయి, అన్నీ ఉండవు కదా. అలాంటి దేవుడు కాదు. ఏ వరమైనా నీకు ఇవ్వగలడు. చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో ఆలోచించండి ఒకసారి. త్వరగా తెరవండి, ఆలస్యమవుతా ఉంది. 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఏది అడిగినా చేస్తాను నేను. ఏదైనా అడగచ్చు. మంచివి న్యాయమైనవి అడగండి, చెడ్డ కోరికలు కాదు. అక్కడెక్కడో ఒక దొంగల ముఠా ఉందంట, ఆ కావలి దగ్గర. వాళ్ళు ఆ చర్చికి వెళ్తారంట, కపరాలు తిప్ప వెళ్తారంట. చర్చికి వెళ్ళి దొంగలే వెళ్ళి అడుగుతారంట దేవుడిని, ప్రభువా మేము పలానా చోటకి వెళ్తున్నాం, అక్కడ మాకు బాగా ధనం వచ్చేటట్టు చేయి. 1,00,000 వచ్చిందనుకో నీకు 50 ఇస్తాం. ఏమని చెబుతారంటే దేవుడికి. అంటే ఏంటి, ఇప్పుడు మమ్మల్ని ఎవడు పట్టుకోకూడదు, మేము సొమ్ముగా చేసుకొని రావాలి. అట్లా కట్టారంట ఆ మందిరం. ఆయన చెప్తున్నాడు 25 lakhsతో కట్టాడంట ఆనాడే, కనీసం 20 ఏళ్ల క్రితం. అతనే చెప్పాడు, ఇట్లా వచ్చి వాళ్ళు మొక్కుంటారు పోతారు, నమ్మకంగా తెచ్చిస్తారు అయ్యగారు. దొంగతనం చేసి మనం ఇస్తామా? మనం సంపాదించుకుందే ఇవ్వం అసలు. ఇంకా దొంగతనంగా చేసుకుంది కనుక ఇస్తే ఎక్కడి నుంచి వచ్చి అని అడుగుతారుగా, అందుకని అసలు దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏంటంటే దేవుని యొక్క ప్రేమలో మహత్యం కలిగిన మహారాజు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 6వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక. శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుద్ధ కాలంలో ఎంతో ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై. ఇందాక మనం చదువుకుందేమో మహత్యము గల మహారాజు. ఇక్కడ రాయబడింది ఏంటంటే రాజులకు రాజు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనంలో, 17-14 ప్రకటన గ్రంథం. మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున. కాబట్టి దేవుడు మహత్యము కలిగిన మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి మనం రాజు కాబట్టి రాజుగారి దగ్గర మనం చేసుకుంటారు ప్రజలు. మనం కూడా దేవుని బిడ్డలం కాబట్టి ఆ మహారాజు దగ్గర మనము వేడుకుంటాం, విజ్ఞాపన చేస్తాం, బతిమిలాడుకుంటాం. దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ బ్రతిమిలాడుతున్నాడు. మేలు జరిగిందా, కీడు జరిగిందా ఆలోచించి బతిమిలాడటం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా అది దేవుడి మార్గాన్ని తెలుస్తుంది. మరికొన్ని మాటలు మరొక పర్యాయము నేర్చుకుందాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.